ఒక జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాన్ని కూడా రాజకీయ నాయకులు వేరే వేరే పార్టీల వాళ్ళు ఆక్రమించుకోవడం, వారికి అన్యాయం చేయడం కూడా అది భావ్యం కాదు. అదేవిధంగా సార్ అడిగేది ఏంటంటే జర్నలిస్టుల సమస్యను తెలుసుకోవడం, జర్నలిస్టుల కుటుంబానికి సంబంధించి ఒకళ్ళకి అక్రిడేషన్ ఉంటుంది, ఒకళ్ళకి ఉండదు. వాళ్ళకు ఫీజు రాయితీలో విద్యా సంస్థలతో ఒక మాట చెప్పి ప్రతి జర్నలిస్టు కుటుంబం పిల్లలు చదువుకుంటూ ఉంటారు. ప్రతి వాడికి కావాల్సింది విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం. ఈ రెండిట్లో సార్ గెలిచిన తర్వాత ప్రతి స్కూల్ వాళ్ళకి చెప్పి మీటింగ్ ఏర్పాటు చేసి జర్నలిస్టు పిల్లలందరికీ 50% రాయితీమని కోరడం ఒకటి, అర్హులైన ప్రతి ఒక్కరికి జర్నలిస్టు స్థలాలు ఇవ్వడం. సార్ గెలిచిన వెంటనే బోయపాలెంకి సంబంధిత తహసీల్దార్తో మాట్లాడి మా యొక్క సమస్యను పరిష్కరించి గతంలో ఇస్తామన్నారు కానీ 5 సంవత్సరాలు మేము తిరిగాము. మీ దగ్గర కేవలం నేను 4 రోజులు మాత్రమే తిరిగాము బోయపాలెంకి సంబంధించి. మీరు చేశారు కానీ దురదృష్ట సంఘటన వల్ల కోర్టు వివాదాలు అవన్నీ జరిగాయి. పుల్లారావు గారి వెంట మేమైతే తప్పనిసరిగా నడుస్తాము, వారి ఓటు వేసి గెలిపించాలని మేము కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ జర్నలిస్ట్ అడుగుతున్నాము. కంపల్సరీ మీకు మేము వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇస్తున్నాం సార్. మీరు కూడా మా జర్నలిస్టులకు అదేవిధంగా సహాయం చేసి ఎల్లవేళలా మా అందరినీ బాగా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ కాల్ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కరోనా సమయంలో నేనైతే 2-3 సార్ ద్వారా ఫోన్ చేయించి పెట్టించడం వల్ల వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడినట్టు పుల్లారావు గారు చేశారు. విధంగా ఒక హాస్పిటల్ అయితే ఫోన్ చేయమంటే డిఆర్ హాస్పిటల్ ఫోన్ చేసి అక్కడ గేట్ మీద చెప్పి డైరెక్టర్ గారు చెప్పి వాళ్ళు పంపించి లోపల అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మరుసటి రోజు ఫోన్ చేసి ఆ పేషెంట్ గట్టా ఉండేదని కూడా అడిగారు. అలానే ఒక గెజిటెడ్ అధికారి వాళ్ళ తమ్ముడికి సీరియస్గా ఉంటే మాట్లాడి ఒక హాస్పిటల్లో అంబులెన్స్ పంపించి మళ్ళీ అతను బాగైందా లేదా అని మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అడిగిన కందు కూడా పత్తిపాటి పుల్లారావు గారి. పుల్లారావు గారు ఇక్కడ స్థానికులుగా ఉంటున్నారు. స్థానికంగా ఎవరు వెళ్ళినా మన జర్నలిస్ట్ అయినా కానీ, ఓటర్లు అయినా కానీ, కార్యకర్తలైనా కానీ ఎవరు వెళ్ళినా కానీ ఫస్ట్ మీ సమస్య ఏమిటని అడిగి ముందు ఆప్యాయంగా మాట్లాడి వీలైనంత వరకు పరిష్కారం చేసే దిశగానే ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మన జర్నలిస్టు సోదరులకి గతంలో బోయపాలెంలో సార్ లాస్ట్ ఎలక్షన్ పీరియడ్లో స్థలాలు ఇచ్చారు. ఇచ్చినా కానీ వాటిని కొంతమంది భూబకాసులు ఆక్రమించుకొని కోర్టు దావాలేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ముందు జర్నలిస్టులని అందరినీ పిలిచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మీ సమస్యలు ఏమిటి, మీకేం కావాలి, మీ పరిస్థితులు ఏమిటి, ఈ 5 ఏళ్లలో ఏం జరిగిందో సార్ కొంత తెలుసు, కొన్ని తెలియవు. అయితే మనందరినీ పిలిచి మన అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరినందుకు మన జర్నలిస్టు తరఫున పుల్లారావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ మేనిఫెస్టోలో జర్నలిస్టులందరికీ ఇంటి నివేశన స్థలాలు ఎక్స్టెన్షన్ గురించి పెట్టినందుకు వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే పత్తిపాటి పుల్లారావు గారు 30 సంవత్సరాల నుండి అందరికీ చిలకలూరుపేటలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి.